ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. కర్మ నివారణ నరదృష్టి నివారణ కాల భైరవాయై నమో నమః. ఓం దిగంబరాయ విద్మహే అశ్వవాహనాయ ధీమహి తన్నో కాల భైరవ ప్రచోదయాతు. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాల భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు సనాతన ధర్మ సంరక్షకులకు జ్యోతిష్య అభిమానులకు అందరికీ కూడా నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. 1/1/2026 నుండి 15/1/2026 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. అలాగనే వీక్షక ప్రేక్షకులకు అందరికీ కూడా మకర సంక్రాంతి, భోగి, కనుమ పండగ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లోనే గ్రహ గమనాల్ని ఒకసారి వీక్షింపచేద్దాం. మిథున రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి, సింహరాశిలో కేతు సంచార స్థితి, ధనుసు రాశిలో చతుర్గ్రహ సంచార స్థితి, రవి, కుజ, బుధ, శుక్ర సంచార స్థితి, కుంభరాశిలో రాహు సంచార స్థితి, మీనరాశిలో శని సంచార స్థితిలో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు. ఈ కర్కాటక రాశి వారికి ఆంగ్ల సంవత్సర ప్రారంభకాల సమయంలో ఒకవైపు అష్టమంలో రాహు, 6వ స్థానంలో చతుర్గ్రహ సంచార స్థితి, వ్యయంలో దేవగురు బృహస్పతి సంచార స్థితి ఉన్నప్పుడు గ్రహ దోషాన్ని తొలగించుకొని గ్రహ ఐశ్వర్యాన్ని ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కర్కాటక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా పునర్వసు నక్షత్రంలోని చివరి పదం 4వ పాదము, పుష్యమి నక్షత్రంలోని 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రంలోని 4 పాదాలు కలిపితే కర్కాటక రాశి. రాశాధిపతి చంద్ర భగవానుడు. వీరికి 2వ స్థానంలో కేతు సంచార స్థితి ఉండడం, అలాగే 6వ స్థానంలో రుణరోగ శత్రుస్థానంలో ఆత్మకారకుడు రవి, రుణరోగ శత్రుకారకుడు కుజుడు, బుద్ధికారకుడు బుధుడు, కళత్రతకారకుడు శుక్రుడు ఉండడం వలన రవి బుధులు కలిస్తే బుధాదిత్య రాజయోగం. ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి చాలా మంచి కాలం. ప్రైవేట్ రంగాలుగా ఉండబడిన వారికి ప్రమోషన్స్తో, గృహ మార్పు, స్థల మార్పు, ఉద్యోగ మార్పులలో ఊహించనంత మంచి రోజులు ఉన్నాయని చెప్పి గమనించగలగాలి. అలాగనే వివాహ ప్రయత్నాలు చేస్తే కాలం కలిసి వచ్చే అవకాశాలు చాలా అధికంగా ఉన్నాయి. అష్టమంలో రాహు ఉండడం వలన వీలైనంత వరకు తొందరపాటు నిర్ణయాలు తగదు. భాగ్యంలో శని సంచార స్థితి ఉన్నప్పుడు ఓపిక, పట్టుదల, సహనం, నియమం, నిష్ఠ, దీక్ష, సంకల్పం చేత మీరు ఏదైతే పనులు అనుకుంటున్నారో అద్భుతమైన విజయాలు మీ సొంతమవుతాయి. వ్యయంలో దేవగురు బృహస్పతి సంచార స్థితి ఉన్నప్పుడు తల్లిదండ్రుల మాట, ఆధ్యాత్మిక చింతన, దేవతారాధన చాలా అవసరం. ఇలాంటి కాల సమయంలో దత్తాత్రేయ స్వామివారి యొక్క పారాయణం చెయ్యడం లేక వినడం, పరమేశ్వరుడి దగ్గర రుద్రాభిషేకం, అలాగనే ప్రతిరోజు సూర్య నమస్కారం, ప్రతి మంగళ శుక్రవారం పూట దుర్గామాత దర్శనం చాలా అవసరం. కనుక ఆంగ్ల సంవత్సర ప్రారంభకాలం మరియు పూర్ణిమ తిథి యందున తెల్లజిల్లేడు వృక్షం దగ్గర పూజ, ఆ తెల్లజిల్లేడు పుష్పాలు తీసుకుని వచ్చి మహాదేవుడికి పుష్ప అలంకరణ చేసినట్లయితే సకల దోషాలు తొలగిపోతాయి. నీటి ఉత్పత్తులు, ఆహార ఉత్పత్తులు, మినరల్ వాటర్ బిజినెస్ చేసేవారు, హోటల్ వ్యాపారస్తులు, చేనేత కార్మికులు, వస్త్ర వ్యాపారస్తులు, జ్యువెలరీ, చర్మ సౌందర్య వ్యాపారస్తులు, అలాగే సినిమా రంగాలుగా ఉండబడిన వారు, వీరందరికీ చాలా ఓపిక అవసరమని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది.